ఆత్మమిత్రులందరికీ ప్రణామాలు. విశ్వంలో కంటికి కనిపించే శక్తి కన్నా కంటికి కనిపించని శక్తులు ఎన్నో ఉన్నాయి. కంటికి కనిపించని శక్తిని మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే నమ్మగలం. ఆస్ట్రల్ జర్నీనే సూక్ష్మ శరీరయానం అని కూడా అంటారు. ఈ ఆస్ట్రల్ జర్నీ కూడా కంటికి కనిపించని ఒక అద్భుతం. శరీరం ఒక చోటు ఉంటుంది, కానీ మనలో సూక్ష్మ శరీరం మాత్రమే ఎన్నో చోట్లకి ప్రయాణించి తిరిగి మన శరీరంలోకి చేరుకుంటుంది. ఆస్ట్రల్ జర్నీ ద్వారానే మనం మన శరీరంతో సంబంధం లేకుండా ఎన్నో లోకాలకు, ఎన్నో చోట్లకు వెళ్ళవచ్చు. సూక్ష్మ శరీరం ద్వారా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. గతం, వర్తమానం, భవిష్యత్తులోకి కూడా ప్రయాణించవచ్చు. గత జన్మలు కూడా తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. వినడానికి కాస్త ఆశ్చర్యంగానూ నమ్మశక్యంగానూ ఉండవచ్చు, కానీ ఇది నిజం. సీతాదేవి అశోకవనంలో ఉంటూ శ్రీరాముడు పట్టాభిషేకం సమయంలో రాముడిని చూసి సీతాదేవి స్వర్ణ విగ్రహానికి తిలకం దిద్ది వచ్చింది ఈ ఆస్ట్రల్ జర్నీ ద్వారానే. అదేవిధంగా షిరిడి సాయిబాబా వారి గురించి మాట్లాడుకుంటే, బాబావారు కూడా 3 రోజుల పాటు శరీరాన్ని విడిచిపెట్టి ఆస్ట్రల్ జర్నీ చేసి ఆయన తిరిగి శరీరంలోకి చేరారు. అదేవిధంగా పోతులూరు వీరబ్రహ్మం గారు కూడా ఈ ఆస్ట్రల్ జర్నీ ద్వారానే భవిష్యత్తును చూసి చెప్పగలిగారు. అంతేకాకుండా ఎక్కువగా ధ్యానం చేసేవారు కూడా ఆస్ట్రల్ జర్నీని చేస్తుంటారు. ఒక్కోసారి కొంతమంది ఎప్పుడు చూడని ప్రదేశానికి మొదటిసారి వెళ్ళినా సరే ఆ ప్రదేశానికి ఎప్పుడో ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. అంటే ఎప్పుడో ఆ వ్యక్తి ఆస్ట్రల్ జర్నీ ద్వారా ఆ ప్రదేశానికి వెళ్ళి చూసి వచ్చి ఉంటారు. ఈ ఆస్ట్రల్ జర్నీని ప్రతి ఒక్కరూ చేయగలరు. మీరు కూడా ఆస్ట్రల్ జర్నీ చేయాలి అనుకుంటే కాస్త సాధన ద్వారా కానీ ధ్యానం ద్వారా కానీ సాధ్యమేనని తెలియచేస్తూ మరో మంచి వీడియోతో మీ ముందుకి తిరిగి వస్తాను.